రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీరామాయ నమః. మనోజం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. అందరికీ మా నమస్సుమాంజలు. మా స్పేస్ సుందరకాండలో మనం 7 అధ్యాయాలు పూర్తి చేసుకొని నేడు 8వ అధ్యాయంలోకి చేరుకున్నాం. ఇక మనం సుందరకాండలోకి వస్తే, నీలి కాంతులతో జలాలన్నీ సరోవరంలా హంస ప్రవేశించినట్టు కలవగుత్తి వంటి చంద్రుడు ఆకాశంలో దిగుకు వచ్చాడు. నిర్మల ప్రభలతో చల్లగా సాగుతూ హనుమంతునికి తోడవుతున్నాడు. ఆ సమయంలో శోకభారంలో ఉన్న సీతాదేవి బరువెక్కిన నీట మునిగిన నావలా ఉంది. చుట్టూ ఉన్న రాక్షస స్త్రీల వైపు ఆయన దృష్టి మరలింది. వారిలో ఒక్క కన్ను గలది, ఒక్క చెవు గలది, ఒకదానితో చెవులే లేవు, మరొకటికి మేక చెవులు, ఒకదాని ముక్కు శిరస్సు వైపు తిరిగి ఉన్నది. ఏనుగు తలకాయ, బారెడు పొడవైన కంఠం, తెగిన కేశాలే లేనిది ఒకటి, కంబలి జుట్టు ఒకదానికి, వేలాడిపోయిన చెవులు, నుదురు, పొట్ట, వక్షోజాలు, పెదవులు, బొగ్గలు, అంతేకాదు ఒకటికి మోకాళ్ళు కూడా వేలాడుతున్నాయి. పొట్టిది, బాగా పొడుగుది, గూనిది, మరుగుజ్జిది, వికటంగా ఉన్నాయి. టింకరగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళందరినీ చూస్తున్నాడు హనుమంతుడు. కొందరు పచ్చరంగు, మరికొందరు నల్లరంగు, కలహ ప్రీతితో కొందరు, క్రోధ స్వభావంతో కొందరు, ఇనుప శూలాలు మద్గారాలు ధరించి కొందరు, పందిమొఖాలు, లేడి తలకాయలు, పులి శరీషాలు, నక్క మొహాలు, దున్నపోతు రూపాలు, ఏనుగు పాదాలు, గుర్రపు చెక్క కాళ్ళు, లోతుపెట్ట కళ్ళు, లోపకి పోయిన తలకాయలు కొందరు, గాడిద, గుర్రం, ఆవు, ఏనుగు, సింహం చెవులతో కొందరు. ఇలా ఒక్కొక్కళ్ళు అష్టావక్రుల వలె అందవిహీనంగా ఉన్నారు. వాళ్ళందరూ క్రోధ స్వభావులు. సురాపానం, మాంసభోజనం నిరంతరం అదే పని వారికి. అటువంటి వారి మధ్య సీతాదేవి ఉన్నది. పుణ్యాక్షి అయిన నేలకు జారిన నక్షత్రంలా ఉంది. ఏ అలంకారము లేకున్నా భర్త వాత్సల్యమే భూషణంగా కనిపిస్తుంది సీత. సింహాల మధ్య ఆడు ఏనుగులా ఉంది ఆమె. శరత్కాల మేఘం వెనక దాక్కున్న చంద్రకళలా, తీగలు లేని వీణలా, ధూళి నిండిన తామర తొడములా ఉంది. పాతివ్రత్యమే రక్షణగా ఉంది. దుఃఖాల రాశిగా ఉంది. సీతాదర్శనం అయిన మనస్సుకు క్లేశరహితమైన రామచంద్రునికి అభివాదాలు అర్పించాడు హనుమంతుడు. లక్ష్మణస్వామికి కూడా అభివాదాలు చేశాడు. ఆ చెట్టు కొమ్మల్లో రహస్య ప్రదేశానికి చేరాడు హనుమంతుడు. తెలతెలవారుతున్నది. ఆ సమయంలో యజ్ఞకార్య నిర్వహణ సమర్థులైన వేదవేత్తలు వేద పఠనం చేస్తున్నారు. దాన్ని అనుసరిస్తూ మంగళవాద్య ధ్వనులు వినిపిస్తున్నాయి. అప్పుడే నిద్రలేచిన దశకంఠుడు సీతాదేవి మీద కాంక్షతో శయ్యదిగాడు. జారిన ఆభరణాలు, వస్త్రాలు విడిచి నూతన వస్త్రాభరణాంకృతుడై వచ్చున్నాడు. అశోకవనానికై బయలుదేరాడు. మణిఖచిత సువర్ణ తోరణాలతో అలరారే ఉద్యానవన వీధులు దాటి వస్తున్నాడు. దేవేంద్రుని వెన్నటి వచ్చే అప్సరసుల వలె 9 గంధర్వ భామినీలు ఆయన వెనక బయలుదేరారు. కొందరు చేతుల్లో బంగారు కాగడాలు, కొందరు హస్తాల్లో తెల్లని వింజామరలు, మరికొందరు కారాలతో, ఫలవ్రంతులు, బంగారు కుండలతో, పవిత్ర జలాలతో కొందరు, మరికొందరు రత్నపీఠాలతో, ఖడ్గమనులై కొందరు, రత్నమయ పాత్రలతో ఆలపం నింపి ఒకతే, చంద్రకాంతులీనే వెండి గొడుగులతో మరొకటి. అందరూ నిద్రమత్తులో అలిసిన కనవారే. వారందరూ మేఘాన్ని అనుసరించి మెరుపుల వలె వస్తున్నారు. చెదిరిన కేశపాశాలు, అస్తవ్యస్తమైన హరసుపరులు, జారిన పంచిగంధపు పూతలు, చిరు చెమటలు నిండిన వదనాలు. అందరూ అంతేదండి. రావణాసురుడు అంటే లేగానే బట్టలు మార్చుకొని, నగలు సంబూర్చుకొని చక్కగా వస్తున్నాడు. ఎప్పుడైతే రావణుడు బయలుదేరాడని తెలిసిందో, ఆయన ప్రియ బామ్మలైన ఈ గంధర్వ కాంటలందరూ కూడా ఎమ్మటే ఆయన అనుసరించి బయలుదేరారు తప్ప వాళ్ళు అంత రెడీ అవ్వడానికి వాళ్ళకి టైం దొరకలేదంట. వాళ్ళు కూడా ఎమ్మటే వస్తున్నారు. ఎలా వస్తున్నారు? రావణుడు వెళ్తున్నాడు. మరి రావణుడికి సేవ చేయాలి అనే ఆలోచనతోటి
పింజామరలతోటి, గొడుగులతోటి, ఖడ్గాలతోటి ఆయనకు కావాల్సిన సరంజామా అంతా పట్టుకుని వెనకాల వెళ్తున్నారు వీళ్ళందరూ. వాళ్ళందరూ మేఘాన్ని అనుసరించే మెరుపులోనే ఉన్నారు. చెదిరిన కేశపాశాలు, అస్తవ్యస్తమైన ఆభరణాలు, జారిన గంధపు పూతలు, ఇలా అంతా చెమట కారుతూ ఉన్నారు వాళ్ళు. అందరూ రామన ప్రియభామలే, ఎంతో గౌరవంతో కామించి సేవించేవారే. ఆయన మాత్రం సీతనే వాంఛిస్తున్నాడు. నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. వస్తున్న వనితామణులు, అందాల రవలులు, వడ్డానపు గంటల ధ్వనాలు హనుమంతుని చెవిన పడ్డాయి. సువాసన భరితమైన తైలంతో తడిపిన వస్త్రాలతో చుట్టిన కాగడాల కాంతులతో వనప్రవేశ ద్వారం చేరాడు రావణుడు. మనోద్దీప మదంతో ఎరుపెక్కిన విశాలమైన రావణుడు ఇక్షరావసనము చేతిలో లేని మన్మధుడు వలె ఉన్నాడు. అమృత మదన సమయంలో పుట్టిన నురుగు వల్లే ఉన్న ఉత్తరీయం ఆయన భుజకీర్తుల్లో చిక్కుకున్నట్టుగా ఉంది. విలాసంగా సవరిస్తూ ఉన్నాడు. ఆయన ముందుకు వస్తుంటే హనుమంతుడు ఆకులు గుబురుల్లో చేరాడు. రావణ ప్రియకాంతులు కనిపించారు. అలంకార శోభితుడై శంకుకర్ణ కాంతితో అలరారే విశ్రవణ నందనుడైన రావణుడు చూచాడు హనుమంతుడు. నక్షత్ర మధ్యంలో చంద్రుని వలె ఉన్నాడు రావణుడు. బాగా పరిశీలించి చూశాడు. ఓహో, అంతఃపురంలో హంసతూలికా తల్పం మీద నిద్రిస్తున్నది ఈయనైనా అనుకున్నాడు. ఆ తేజస్సును చూసి ఒక మారు ఎగురు గంతేశాడు. మళ్ళీ గుబురు త్యాగుల మధ్య తేరాడు. పరమసుందరంగా ఆయన జానకిని సమీపిస్తున్నాడు రావణుడు. ఉత్తమరాలైన సీతాదేవి తన ఎదురుగా నిలిచిన రూప యౌవన సంపన్నుడైన సర్వాలంకార భూషితుడైన ఆయన రావణుడిని చూస్తూనే పెనుగాలిలో అరటి మొక్కల్లా కంపిస్తూ కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంది. విపరీత దుఃఖంలో ఉన్న ఆవిడ మహాసముద్రంలో మునిగిపోయిన నావలా ఉంది. వ్రత నియమంతో ఏ అస్తరణము లేకుండా నేల మీద కూర్చున్న ఇల్లాలు చెట్టు నుండి విరిగిపడిన కొమ్మలా ఉంది. ధూళి దూషిత దేహంతో బురద నిండిన తామర తూడల్లా ఉంది. తన మనస్సు ఎరిగిన రాముని దగ్గరికే ఆమె మనస్సు ప్రయాణం చేస్తున్నది. రాముని మీద సర్వజ్ఞము లగ్నము చేసుకున్నది. మంత్రబద్ధమైన ఆటత్రాచులా ఉంది. ధూమకేతు అపహరించిన రోహిణి తారలా కనిపిస్తున్నది సీత. కృష్ణపక్షపు రాత్రిలా, ఎండవేడికి వడిలిపోతున్న తామర తోడల, గజరాజు బంధితుడు కాగా దుఃఖించే ఆడ ఏనుగుల, మేఘాలు లేని చోట వనముల, ఉపవాస దుఃఖంతో కృషించి దీనురాలై అల్పాహారంతో తపోధనంతో తన భర్త వలె ఈ దశకంఠుడు పరాభూతుడు కావాలని అంజలి బంధంతో ప్రార్థిస్తున్నట్టుగా పవిత్ర చరిత్ర కల ఆ ధవలయతని నేత్రి సంహరించేటట్టు చూశాడు రావణుడు. ఆమె ఉపవాస దీక్షలో ఉంది. రాముణ్ణి తప్ప వేరెవరి వైపు తల చూడట్లేదు. ఆమె మనస్సు మొత్తం రామునిపైనే లగ్నమయ్యి ఉన్నది. ఇక్కడ ఏమి జరుగుతున్నా కూడా ఆమె ఏమీ పట్టించుకోవట్లేదు. రావణుడు రాగానే ముడుచుకుని కూర్చుంది. దుఃఖంతో ఉన్నప్పటికీ ఆమె పూర్తిగా రాముడి మీదే ధ్యాస పెట్టింది. వీళ్ళెవ్వరినీ పట్టించుకోవట్లేదు. ఎంతో బాధతో ఉంది సీత. ఆమె ఎలా ఉందో వర్ణించాడు ఇంతవరకు వాల్మీకి కవి. అంత పవిత్ర చరిత్ర గల ఆమెను చూసి భయంతో కంపిస్తున్న ఆమెను చూసిన రావణాసురుడు ఆమెను సంహరించినట్టుగా చూశాడంటే ఒక్కసారిగా అన్నట్టుగా చూశాడు. తాపసిలా ఉన్న ఆ పతివ్రతను చూసిన రాముడు మధుర వాక్యాలతో తన ప్రణయ ప్రార్థన ప్రారంభించాడు. భయపడుతుందని గ్రహించి మళ్ళీ మంచిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఓ సుందరి, ఎందుకింత భయం? ఆ భయంతో నీ సౌందర్యాన్ని అంతా చాచుకుంటావు దేనికి? సర్వలోకాలని ఆకర్షించే నీ అందాన్ని నేను అర్థిస్తున్నాను. నన్ను ఆదరంతో ప్రేమించు. ఇక్కడ నీ మానవ ప్రాణి లేడు. వీరెవరూ కామరూపశక్తి కలవారు కారు. నీలానే మాకు కూడా ధర్మభీతి చాలా ఉంది. పరస్త్రీల్ని బలాత్కరించటం, అపహరించటం, వారితో భోగించటం
ఇది రాక్షస జాతి యొక్క ధర్మం. ఈ ధర్మ నిర్వహణలో నేను అప్రమత్తంగా ఉంటాను. మరొక్క మాట, నీ మనస్సు నన్ను కోరే వరకు నేను నిన్ను ముట్టను. మతన తాపంతో మనస్సును ఎంత వేధించినా నీకు అంగీకారం అయ్యే వరకు నేను నిన్నేమీ చెయ్యను అని నమ్ము. ఎందుకు ఈ దుఃఖం? సుఖంగా నన్ను ప్రేమించు అంటున్నాడు రావణాసురుడు. కటిక నేల మీద మాలిన వస్త్రంతో ఏకవేణితో నిష్కారణంగా ఉపవాసాలతో ఎందుకు దీర్ఘాలోచనతో కాలం గడుపుతావు? హాయిగా నా మాట విను, నన్ను అంగీకరించు. రత్నాభరణాలు, సుగంధ సుమమాలలు, చీనాంబరాలు, మణిమయ పీఠాలు, రకరకాల పానీయాలు, గీత నృత్య గోష్ఠులు, హంసతూలికా తలపాలు అన్నిటినీ అనుభవించు అంటున్నాడు రావణుడు. నదీ ప్రవాహం వెనుదిరిగినట్లు యవ్వనం కూడా మళ్ళీ రాదు. నిన్ను చూస్తుంటే ఆ సృష్టికర్త సర్వ సౌందర్య రాశిగా నిన్ను సృష్టించి విశ్రాంతి తీసుకున్నాడా అనిపిస్తున్నది. పితామహుడైన బ్రహ్మ కూడా కన్ను చెదిరే అందం నీది. నీ శరీరంలోని అణువణువున అత్యంత మనోహరమైన కన్నులతో బంధించి వేస్తున్నాను. నా మాటలు విని నన్ను భర్తగా గ్రహించు. నా రాణివాసానికి పట్టమహిషిగా ఉండదగిన దానివి. దిగ్విజయ యాత్రలో నేను తెచ్చిన రత్న మాణిక్య రాసులతో నా రాజ్యము నేను అధీనంలో ఉంటాం. సర్వనగర శోభితమైన ఈ భూమండలం అంతా మీ తండ్రి జనకుడికి దానం చేయమన్నా చేస్తాను. ఈ భవనంలో నన్ను ఎదిరించి నిలవగలే వీరుడు ఎవరు లేడు. సురాసురుల్లో నాకు శత్రువే బ్రతికి అర్హత కలవాడు లేడు. ఈ అకారణం విడిచి స్వేచ్ఛగా సర్వాలంకార భూషిత దానివై యథేచ్ఛగా నాకి తోడు పానక్రీడలు సాగించు. నీ చిత్తం వచ్చినట్టు దాన కనక భూదానాలు చెయ్యి. నా సంపదలు, నా యశస్సు చూశావు కదా. ఇటువంటి భోగాలు విడిచి నారబట్టలతో తిరిగే రాముడి కోసం బాధపడతావెందుకు? రావణుడు అంటున్నాడు, చూశావు కదా నన్ను ఎదిరించేవాడు ఈ భూలోకంలోనే కాదు, ఈ భువనభోండాల్లో ఎక్కడా లేరు. ఇంతటి సంపద ఇన్ని ఉన్నాయి. వీటిని అనుభవించు. చక్కగా నాతో ఉండు. కావాలంటే చెప్పు, ఈ భువనాలు మొత్తం మీ తండ్రి అయిన జనకుడికి దానపోస్తాను. నువ్వు కూడా దాన ధర్మాలన్నీ చెయ్యి. ఇవన్నీ నీకే. రాణివాసంలో చక్కగా అన్నీ అనుభవించు. ఎందుకు నారి చీరలు కట్టుకొని తిరిగే ఆ రాముడికై వేచి చూస్తావు? చక్కగా నా దగ్గర ఉన్న సంపదలన్నీ అనుభవించు అంటున్నాడు రావణాసుడు. ఇంద్రహస్తగతమైన కీర్తి హిరణ్యకేశవుడికి అందుతుందా? అలానే నా చేజిక్కిన నిన్ను రాముడు అందుకోగలడా? ఓ చారునేత్ర, గరుత్మంతుడు వాడిగళ్ళతో పామును పట్టినట్టు నీ అందంతో నన్ను హరిస్తున్నావు. ఈ దశలో నన్ను చూస్తుంటే నా మనస్సు వికాలమైన అడుగు భార్యలను కూడా ఆదరించలేకపోతున్నది. సర్వగుణ లక్షణాలతో శోభించే నా అంతఃపుర స్త్రీలందరూ నువ్వు యాజమాన్యం వహించు. దేవలోకంలో అప్సరసులు లక్ష్మీదేవిని ఆరాధించే రీతిలో నా నారీజనం నిన్ను పూజిస్తారు. నా సంపద కుబేరుని సంపదను మించినది. అదంతా నీకు దారబోస్తాను. తపోబల పరాక్రమాలతో, యశస్సుతో, సంపదలో రాముడిని మించిన వాడని నేను. నా గోటికి పోలడు నీ రాముడు. ఓ లలన, హాయిగా స్వేచ్ఛా విహారంతో చక్కగా అన్నీ అనుభవించు. క్రీడాభోగాలు అనుభవించు. ఓ రాజ్యశ్రీ, అంతా నీదే. నీతో పాటు నీ బంధు కోటి కాంతులకు అనుభవించే అదృష్టం కలిగించు. వికసించిన సువాసనల వలె పూల తోటలతో సముద్ర తీరం వలె హాయిగా సర్వాలంకార భూషితమై నాతో సుఖంగా అనుభవించు అన్నాడు రావణుడు. కానీ సీతకి ఇదంతా తృణప్రాయం అండి. ఆవిడికి రాముడు తప్ప వేరే దృష్టి లేదు. ఈ సంపదలు ఇవన్నీ ఆశించేదైతే రాముడు వెనక వనవాసానికి వచ్చేది కాదమ్మా. రాముడు వనవాసానికి బయలుదేరే ముందు చెప్పాడు సీతకి, అమ్మా, మా నాన్నగారు నాకు వనవాసం దీక్ష ఇచ్చారు, నీకు ఇవ్వలేదు. నిన్ను కావాలంటే మీ తండ్రి అయిన జనక మహారాజు దగ్గరికి పంపుతాను, లేదంటే మా అమ్మ దగ్గర ఉండొచ్చు. నీవు మాతో రావాల్సిన అవసరం లేదు. లక్ష్మణుడి భార్యని కూడా మేము తీసుకెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటుంది.
మేమిద్దరం వనవాసానికి వెళ్తున్నాం, నువ్వు రాకు అన్నాడు. కానీ సీత, నాకు ఈ భోగభాగ్యాలు ఏమీ అక్కర్లేదు, మీ సహచర్యం చాలు అని రాముడి వెనక వనవాసానికి వచ్చినది. ఆమెకి మిగిలినవన్నీ తృణప్రాయం అండి. ఏ సంపదల మీద, ఏ యశస్సు మీద, వీటి మీద ఆమెకి మనసు ఎప్పుడూ మళ్ళలేదు. ఆమెకి కేవలం కావాల్సింది రాముడి యొక్క సన్నిహిత్యం మాత్రమే. రావణుని ప్రలోభపూరితమైన కామ ప్రసంగం విన్న సీత ఎదురుగా ఉన్న గడ్డి పరక తీసి రావణుడిని ముందుంచి భయకంపితి అయి దీనస్వరంతో, నీ మనస్సు మార్చుకొని నీ నారీజనం మీద నిలుపుకో, పాపికి సత్ఫలితాలు దొరకవు, అలానే నీకు నేను అందను అని చెప్పి అన్నది అనమాట. ఆమె ముందు ఉన్న గడ్డి పరకను తీసి ఇట్లా ముందేసి, ఎందుకు నా కోసం అనవసరంగా ప్రయాసాలు చేస్తావు, నీ నారీజనంతో చక్కగా గడుపు, ఎప్పుడు కూడా పాపికి సత్ఫలితాలు దొరకవు, నేను నీకు దొరకను అన్నది. నా పుట్టినిల్లు మెట్టినిల్లు పరమ పవిత్రమైనవి, నేను అకార్యము చెయ్యను అంటూ ముఖం పక్కకు తిప్పి సజ్జన ధర్మాన్ని, వారి నియమాలను విస్మరించకు. నేను పతివ్రత ధర్మశీలను, పవిత్ర స్త్రీని. అటువంటి నన్ను భార్యగా భావించడం నీకు తగదు. నీ భార్యలతో నువ్వు సుఖంగా ఉండు. వారి రక్షణ నీకెంతో ముఖ్యం. నా రక్షణ నా భర్త కాంత ప్రధానం. కట్టుకున్న భార్యతో తృప్తిపడని వానిని చపల చిత్తునిగా, ఇంద్రియ నిగ్రహం లేని వానిగా భావించి ప్రభావిస్తారు పరస్త్రీలు. ఈ లంకానగరంలో సత్పురుషులే లేరా? ఉన్నవారి మాట నీ చెవికెక్కడం లేదా? సదాచార విరుద్ధంగా నీ బుద్ధి ఎంతటికి విపరీతానికి ఒడిగట్టుచున్నది. ఆత్మజ్ఞాన శూన్యుడివై, దురాచార పరుడువై, రాజువలే రాజ్యాన్ని సర్వనాశనం అవుతుందని ఎదుగుదవా? ఓ రావణ, ఎందుకు? చక్కగా నీ భార్యలతో సుఖంగా ఉండు. ఈ పరస్త్రీ వ్యామోహం ఏంటి? నీ రాజ్యంలో ఎవరు మంచివారు లేరా? వాళ్ళు చెప్పే మాటలు నీకు ఎక్కట్లేదా? నీ భార్యతో నువ్వు సుఖంగా ఉండు. కట్టుకున్న భార్యతో తృప్తి పడినవాడు చపల చిత్తునిగా భావిస్తారు. ఇంద్రియ నిగ్రహం లేని వాడిని పరస్త్రీలు పరాభిస్తారు. అది గుర్తుంచుకో. ఈ లంకా నగరంలో సత్పురుషులే లేరా? వారి మాటలు నీ చెవికెక్కడం లేదా? సదాచార విరుద్ధంగా నీ బుద్ధి ఇంతటి విపరీతానికి ఒడిగట్టుతున్నది. మంచి బుద్ధిని గ్రహించు, సదాచారాలని పాటించు. ఆత్మజ్ఞాన శూన్యుడివై, దురాచారపరుడివై, రాజు వల్ల ఇట్లాంటి బుద్ధి ఉంటే నీ రాజ్యం సర్వనాశనం అవుతుంది. గుర్తుంచుకో. ఇది నీకు తెలియదా అని చెప్పి వారిస్తుందన్నమాట రావణుడిని సీతాదేవి. సర్వ సంపదలతో అలరారే ఈ లంకానగరం నీ ఒక్కడి దురాచారాల వల్ల త్వరలోనే నశిస్తుంది. దూరదృష్టి లేకుండా నువ్వు చేసే పాపకర్మలు నిన్ను బలిగొన్నే రోజు సర్వభూతి కోటి సంతోషిస్తుంది. ఈనాడు నీ దుర్మార్గాలను తలవంచిన వారందరూ నిన్ను ఆడిపోసుకునే రోజు రాకపోదు. ఆనాడు దైవం తమను అనుగ్రహించి నిన్ను కడతీర్చిందని సంతోషిస్తారు. రావణ, గ్రహించు. నువ్వు చేసే ఈ తప్పులకి ఒకరోజు నీ రాజ్యం మొత్తం బాధపడుతుంది. నీ ఒక్కడి దుర్బుద్ధి వల్ల ఈ చక్కని లంకానగరం అంతా ఇబ్బంది పడుతుంది. ఇప్పటి వరకు నీ వల్ల కష్టాలు పడుతున్న వాళ్ళందరూ కూడా నిన్ను శిక్షించిన రోజు ఎంతో సంతోషిస్తారు. అది ఎప్పుడో కాదు, త్వరలోనే వస్తుంది. సర్వభూత కోటి కూడా నీ పాపకర్మాలకి నిన్ను శిక్షించిన రోజు సంతోషిస్తుంది. గుర్తుపెట్టుకో అని చెప్పి రావణాసురుణ్ణి వారిస్తున్నది సీత. నీ సిరి సంపదలు నన్ను వంచవు. సూర్యుని వేడిని కాంతిలా రాముని వెన్నంటే నేనుంటాను. సర్వలోకనాథుడైన శ్రీరామచంద్రుని భుజసీమ ఆధారంగా శయనించే నేను మరొకరిని తాకను. ఆత్మజ్ఞాని అయిన విప్రునికి లభించే వేద విద్యల వలె నేను రాముని సంపదను. ఈ దుఃఖసాగరం నుండి నన్ను ఉద్ధరించి రాముడి దగ్గరికి పంపు. నీకు జీవితం మీద ఆశ ఉంటే నేను చెప్పినట్లు చెయ్యి. రామునితో స్నేహం చేసుకో. ఆయన ధర్మాత్ముడు, శరణాగతి వత్సలుడు, ఇంద్రియ దౌర్బల్యాలకు లొంగడు. నన్ను నా భర్తకు దగ్గరికి పంపితే నీకు శ్రేయస్సు కలుగుతుంది, లేదా నీకు మరణం తథ్యం. సీతాదేవి చూడండి, అంతమంది రాక్షసుల మధ్య బందీ అయ్యుండి కూడా రావణాసుడికి ఏ విధంగా వారిస్తుందో చూడండి.
ఆయనకి జ్ఞానబోధ చేసినప్పటికీ ఆ జ్ఞానబుద్ధి లేదు కదా. ఉంటే ఆమె చెప్పిన మాటలు వినేవాడు. నువ్వు ఇంత చేసినా కూడా పోయి రాముడిని శరణవేడు, నన్ను ఆయనకు అప్పగించు. రాముడికి అప్పగిస్తే నిన్ను శరణాగతుడిగా, నిన్ను చక్కగా దగ్గరికి చేర్చుకొని నీకు మంచి చేస్తాడు, లేదంటే నీకు మరణం తథ్యం అని చెప్పి సీతాదేవి వారిస్తుంది. ఆయనైనా వదిలించుకోవచ్చు, కానీ రామబాణానికి తిరుగులేదు. అగ్నిశిలలు జిమ్మే మహాసర్ప ముఖాల వలె రామలక్ష్మణులు నిశిత బాణాలు ఎక్కువ తప్పదు. ఈ నగరం నిండా రాబందులు చేరి నీ రాక్షసి జనాన్ని పీక్కు తింటాయి. రామ గరుత్మంతుడు రాక్షస సర్పాలను తన వాడి గోళ్లతో బాణాలతో చీల్చి చెండాడుతాడు. రాక్షస లక్ష్మిని 3 అడుగుల వామనుడు హరించినట్లు శత్రునాశన సమర్థుడైన రాముడు ఈ రాక్షస శక్తిని నశింపజేసి నన్ను తీసుకువెళతాడు. జనస్థానంలో నీ రాక్షస బలాన్ని ఆయన సర్వనాశనం చేసినప్పుడు ఎదుర్కోలేని అసమర్థుడు, వారి ఆశ్రమంలో లేనప్పుడు వచ్చావు గనక ఇవన్నీ చేయగలిగావు. వారు కంటపడితే పెద్దప్పుల ముందు కుక్కలాగా అయ్యేవాడు. వృతాసురుడు ఇంద్రుడు నిగ్రహించలేనట్టు నువ్వు రామలక్ష్మణులను ఎదుర్కొనలేవు. సూర్యరశ్మి జలాశయాలను ఆవరించినట్టు రామలక్ష్మణులు నిన్ను ప్రాణహీనుని చేస్తారు. కుబేర నిలయంలో దాగిన వరుణాలయంలో శరణపందిలా పిడుగుమడిన చెట్టు వలె నీకు శ్రీరామ బలం వల్ల చావు తప్పదు అంటున్నది సీత. రావణుడికి పూర్తిగా ఆమె హితబోధ చేస్తున్నది. నువ్వు ఆ రోజు రాముడి దగ్గర లేనప్పుడు ఆశ్రమంలో నుంచి నన్ను బంధించి తెచ్చావు. అదే నువ్వు రాముడి కంటపడి ఉంటే ఈ పాటికి నువ్వు ఎప్పుడో చచ్చేవాడివి. రామలక్ష్మణులు కానీ వాళ్ళ బాణాలు ప్రయోగించి ఉంటే ఎప్పుడో నాశనం అయ్యేవాడివి. ఇకనైనా తేరుకొని నన్ను రాముడికి అర్పించి అంజలి ఘటించు, నిన్ను వదిలేస్తాడు. లేదంటావా ఆ రామలక్ష్మణ బాణాల దాటికి నీ చావు తప్పదు అని వారిస్తున్నది. జానకి పలుకులకి పౌరుషం తన్నుకొచ్చింది రావణుడికి. నెమ్మదిగా మాట్లాడి వశం చేసుకుందామనుకుంటే నన్నే ఉంచుతున్నావు, ప్రేమగా మాట్లాడుతుంటే ప్రభావిస్తున్నావు. నీ మీద అనురాగం నా క్రోధ తీవ్రతని హరిస్తున్నది. కాముకుడికి దయా ప్రేమ ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే నేను నిన్ను ఏమీ చేయకుండా వదలవలసి వస్తున్నది. లేకుంటే ఎప్పుడో నిన్ను కడతీర్చి ఉండేవాడిని. ఇంకా నీకు 2 మాసాలే గడువు. ఈలోపు నువ్వు నా శయన మందిరానికి చేరి నన్ను భర్తగా గ్రహించావా మేలు, లేదంటే నిన్ను ఉదయప పలహారానికి వండించేస్తాను అంటుంటే రావణుడు ఎంత వచ్చిన దేవి గంధర్వ కాన్యలు దుఃఖంతో సీతను చూస్తూ అటువంటి ప్రమాదం రాదు హస్తనేత్ర సంఖ్యలతో జానకి ధైర్యం కలిగించుతున్నారు. రావణుడు ఎంతో కోపంగా చెప్తున్నాడు. కానీ సీతాదేవికి రావణుడి యొక్క నారీజనం ఉన్నారు కదా, దేవకాంతలు గంధర్వకాంతలు కన్యలు, వారంతా కూడా భయపడకమ్మా, అటువంటిది ఏమీ జరగదు, నువ్వు దుఃఖించుకు, అటువంటి ప్రమాదం లేదు అని చెప్పేసి ఆయన వెనకాల ఉండి ఆమెకి సైగలతో చెప్తున్నారంట. గుండె దిచువుగా తీసుకున్న సీతాదేవి, రావణ, ఈ అకార్యం నుంచి నిన్ను సక్రమ మార్గాన్ని నడిపించేవాడు ఒక్కడు కూడా ఈ లంకలో లేడా? అంటే నీ ప్రజలందరూ నీ నాశనాన్నే కోరుతున్నారా? నీకు మంచి తలపెట్టాలనుకునే వాళ్ళు ఒక్కడు కూడా లంకలో లేరా? ఏమయ్యా ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇంద్రునికి సచీదేవి వలె నేను రాముని ధర్మపత్నిని. అటువంటి నన్ను వాంఛించేవాడు ముల్లోకాల్లోనే ఉండడు. నీకు పుట్టింది ఈ దుర్బుద్ధి. ఆయన క్రోధాగ్ని నుంచి నువ్వు తప్పించుకోలేవు సీతాదేవి చెప్తుంది. ఏమయ్యా, ఇంద్రుడికి సతీదేవిలా రాముడికి నేను పత్నిని. నన్ను వాంఛించచ్చా తప్పు కాదు. అటువంటి ఆలోచనే ఎవరికి రాదు. నీకెలా కలిగిందయ్యా ఈ దుర్బుద్ధి? రావణుడి యొక్క క్రోధాగ్ని నుంచి నిన్ను ఎవరూ తప్పించలేరు. నువ్వు ఎరుగుతువో లేదో, ఆయన మత్తేమో, నువ్వు చెవులు పిల్లివి. ఆయన ఎక్కడా, నువ్వెక్కడా?
రావణుడు మత్తేగం వంటివాడు, నువ్వు చిన్న చెవులు పిల్లి వంటివాడివి. ఆయన క్రోధాన్ని ఎందుకు కోరుకుంటావు? ఈ క్షణం వరకు నువ్వు ఆయన కంటపడలేదు కనుక సిగ్గు లేకుండా తిరుగుతున్నావు. నీకు గుర్తుందా, ఆ రోజు రాముడు లేని సమయంలో నన్ను ఆశ్రమం నుంచి ఎత్తుకొచ్చావు. అదే రాముని యొక్క కంటపడి ఉంటే ఆ రోజే నిన్ను లేకుండా చేసేవాడు. నా వంటి పతివ్రతని దుర్బుద్ధితో చూసిన క్షణంలోనే నీ కళ్ళు నేల రాలవలసింది. ఈ దుర్భాషలాడే నీ నాలుక ఈ పాటికే ఊడిపోవలసింది. రామాజ్ఞ లేదు కనుక పతివ్రత ఈ నియమానుసారం నేను నిన్ను బూడిద చేయకుండా వదిలిపెట్టాను. ఇంతకు నీ చావు కోసమే నన్ను అపహరించి తెచ్చావు. యక్షుడైన కుబేరుడు నీ సోదరుడు, మహాసూర్యుడు కదా. ఇలా వంచనతో నీచ కార్యం ఎందుకు చేశావు అని అంటుంటే రావణుడు తన అరుణ నయనాలను మరింత ఎరుపెక్కించాడు. జిహ్వాగ్రం కూడా మండుతున్నట్టుంది. ఉత్తంగ భుజద్వయంతో 2 శిఖరాల్లో అలరారే మందరగిరిలా ఉన్నాడు. కోపం వచ్చేసిందండి. ఆమె ఇలా అనేసరికి రావణుడికి ఒక్కసారిగా కోపం ఉప్పొంగిపోయింది. కళ్ళు ఇంకా తెర్రగా అయ్యాయంట. సర్వాలంకృతుడైన వసంతుని వలె ఉన్న తీవ్ర క్రోధంతో శ్మశాన చైతన్యంలా ఉన్నాడు. కుపిత భుజంగం బుస కొడుతున్నట్టు నిట్టూర్పులు విడుస్తూ సూర్యకాంతి సంధ్యామిరాన్ని చెతరగొట్టినట్టుగా నిన్ను భస్మం చేసేస్తాను అని అక్కడ రాక్షస స్త్రీ జనాన్ని సభ అందరికి వెళ్ళి ఇలా కోపంగా చూస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ నాశనం చేసేస్తాను, ఒక్కప్పటికిలో భస్మం చేసేస్తాను అన్నట్టుగా చూస్తున్నాడంట ఆయన. ఇలా అయినా ఈ స్నేహిత మనసు మార్చండి, లేదంటారా సామధాన వేదాలతో లింగకపోతే దండోపాయాన్ని సాగించండి అని భయంకర ఆకారంతో సీత వైపు తిరిగాడు. సీతాదేవికి కాపలా ఉంచిన రాక్షసులందరూ ఉన్నారుగా, ఆ రాక్షసి కాంతలకు వెళ్ళి చూశాడంట. ఎంతో కోపోద్రకంలో చూశాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు. సామధాన భేదాలు అన్నీ ప్రయోగించండి, లేదంటే ఆఖరికి దండన వినీతినైనా పాటించండి. ఆమె ఒప్పుకున్నదా సరే సరి, లేదంటే మీ అందరికీ మరణదండన అని చెప్పేసి వాళ్ళకి వెళ్ళి కోపంగా చూశాడు. ఆయన భయంకర ఆకారంతో సీత వైపు తిరిగాడు. అప్పుడు ధన్యమాలిని అనే నారీమణి చకచకా రావణుని చేరి గాఢంగా కవగలించుకొని, నాదా కృషించి దీనంగా పడి ఉన్న ఆ మానసపుత్రి మానవ ప్రాణితో నీకేమిటి ఇబ్బంది? నాతో భోగించు, దీనికి ఏ భోగాలు అనుభవించే యోగం లేదు. మన మీద ఇష్టము లేని వారితో పెడితే శరీరమంతయు తప్ప సుఖం లేదు. నిన్ను కోరే వారితో భోగం తృప్తినిస్తుంది అని పొగుడుతుంటే రావణుడు అట్టహాసం చేసి వెనుదిరిగాడు. ఆయనతో వచ్చిన వారందరూ అనుసరించి వెళ్ళారు. ఇంత కోపంతో ఆయన సీతాదేవి వైపు కోపంగా తిరిగితే ఏం చేస్తాడో అని భయం వేసింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇంతలో ధన్యమాలిని అనే ఆ నారీమణి చకచకా ఉరుక్కుంటూ వచ్చి రావణాసుడిని పట్టుకుందంట. ఈమె కూడా రావణాసుడి యొక్క భార్యల్లో ఒక ఆవిడ. ఎందుకయ్యా కృషించుకుపోయి దీనంగా పడి ఉన్న ఆమెను కోరుకుంటావు? నిన్ను కోరుకునే 2 స్త్రీలు ఉన్నారు కదా, మాతో భోగించి సంతోషంగా ఉంటావు. ఏదో ఒక నారీ స్త్రీ పూర్తిగా అలసిపోయి ఏమీ లేకుండా దీనంగా కృషించుకుపోయి ఉన్నది, దానికోసం ఎందుకు చెప్పు అనవసరంగా ఆరాటపడతావు? ఆ మాట అనేసరికి ఒక్కసారిగా రావణాసుడికి ఉత్సాహం వచ్చింది. అట్టహాసంగా నవ్వేశాడు. ఆయనతో వచ్చిన వారందరూ ఆయన అనుసరించి వెళ్ళిపోయారు. ధర్మనిష్ఠురాలైన జానకీదేవి గజగజ వణుకుతూ ఉండిపోయింది. రావణుడి అంతఃపురం చేరాడు. ఆకాశవనంలో రాక్షస స్త్రీలందరూ సీతను చుట్టుముట్టి ఆకాశవనంలో ఉన్న రాక్షస స్త్రీలందరూ సీతను చుట్టుముట్టి క్రోధంతో చూస్తూ ఉన్నారంట. ఇలా చెప్తున్నారు వాళ్ళందరూ, మా ప్రభువు రావణుడు అంటే ఎవరనుకుంటున్నావు? పులస్త వంశంలో ప్రభువించిన మహాయోధుడు. అటువంటి ఉత్తమ పురుషుణ్ణి వరించడానికి బాధపడతావేమి అని గర్జించింది ఒకటి. వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారో చూడండి. ఏకజట, హరిజట,
ప్రగవన, వికట, దుర్ముఖి వీళ్ళందరూ రాక్షస స్త్రీలు అనమాట. అక్కడ ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏమంటున్నారు చూడండి. ఏకజట ప్రజాపతులు 6. వీరందరూ బ్రహ్మ మానసపుత్రులు. వారిలో 4వ వాడు పులస్తుడు. ఆయన కుమారుడు విశ్వశ్రువు, మహాతేజస్శాలి మహర్షి. వీరి కుమారుడు మా ప్రభు రావణుడు. ఆయన వరించటం నీ అదృష్టం అని చెప్పిందంట ఏకజట. ఆ తర్వాత హరిజట, దేవతా శ్రేష్ఠుల్ని జయించి మా రాక్షస ప్రభువే నీకు యోగ్యుడైన భర్త. ఆయన ఎవరనుకుంటున్నావు? దేవతా శ్రేష్ఠులను అందరినీ జయించాడు. అంతటి గొప్పవాడు నీ భర్తగా అంగీకరించి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఉన్నది ప్రగణ. మహావీరుడు, శూరుడు, యుద్ధరంగంలో వెన్నుచూపని మహాయోధుడైన మా మహారాజుని వరించడానికి సంకోచం దేనికి? ఆయన తన ప్రియురాండ్రులందరినీ విడిచి నిన్ను దగ్గరికి తీసుకుంటా అంటున్నాడు. వేల సంఖ్యలో ఉన్నారు ఆయనకు భార్యలు. వారిని మణిరత్న శోభితమైన అంతఃపురాన్ని విడిచి నిన్నే ఆరాధిస్తున్నాడు. ఇంతమంది ఉన్నారు, 1000 మంది భార్యలు ఉన్నారు ఆయనకి. అయినా వాళ్ళందరినీ వదిలించి ఆయన నిన్ను కాంక్షిస్తున్నాడు. చక్కగా ఆయన్ని వరించు అంటుంది. ఇక ఆ తర్వాత వికట. ఈమెమంటుందో చూడండి. దేవనాగ గంధర్వ రాక్షస వీరులను మన్ను కరిపించిన మా మహారాజు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. అటువంటి శ్రీమంతుని అంగీకరించడానికి ఎందుకింత ఇబ్బంది పడుతున్నావని చెప్పేసి చెప్తుందనమాట. ఇక ఆ తర్వాత దుర్ముఖి. తెలుసా నీకు? ఆయన భయపడే సూర్యుడు చెప్తుంది. తెలుసా నీకు? ఆయనకు భయపడే సూర్యుడు విజృంభించడు. వాయువు ప్రచండంగా చలించలేడు. లతలు, తరువులు, పూలవాసనలు కురిపించలేవు. అవసరానికి మించి లంకలో మేఘాలు వర్షించవు. అంతటి వాడు మా ప్రభువు. నా మాటలు విను, ఆయనని వరించు, లేదా నీ ప్రాణాలు ఉండవు అని చెప్పేసి బెదిరిస్తుందన్నమాట. ఆయన ఎంతటి గొప్పవాడు అనుకున్నావు? ఆయన ఆజ్ఞ లేనిదే సూర్యుడే ప్రచండం భజించడు. ఆయనే దాక్కుంటాడు మేఘాల చోట. వాయువే గాలి వీయటానికి భయపడతాడు. లతలు, తరువులు, పూలు పూయవు. అవసరానికి మించి లంకలో మేఘాలే వర్షించవు. అంతటి గొప్పవాడు మా ప్రభు. చూసావా, ముల్లోకాలని, అష్టదిక్పాలని అందరినీ బంధించాడు. ఆయన్ని కాదని ఎవరూ ఏం చేయలేరు. అటువంటి వాడిని హాయిగా పెండ్లాడు. నువ్వు మానవ స్త్రీవి కనుక మానవుడి భార్య అయ్యావు. బాగుంది, కానీ ఇప్పుడు ఇంకా మనసు మార్చుకో. త్రిలోకాలలో ఉండే సంపదల్లో వెలిగి మా రాక్షస ప్రభువుకి స్వేచ్ఛగా చేరించు. రాజ్యహీనుడు ఎందుకు కొరగాని ఆ రాముని కోసం బాధపడకు అని ఒక్కొక్కరు బెదిరిస్తూ బాధిస్తుంటే కన్నీట తడిసింది సీత. మీ మాటలు సర్వలోకాలకి అసహ్యమయ్యే విధంగా ఉన్నాయి. ఈ పాపకార్యానికి నా మనస్సులో చోటు లేదు. మీరందరూ కలిసి నన్ను కాల్చుకు తిన్నా నేను ఈ మాట నా మనస్సు మార్చుకోను అన్నది సీత. దీనుడైన రాజ్యహీనుడైన రాముడే నా భర్త. ఇంద్రుని వెంట సచీదేవి ఎలా ఉన్నదో, వశిష్ఠులని అరుంధతి ఎలా అనుసరించినదో, చంద్రుని కూడా రోహిణిని అనుసరించినట్టుగా అగస్త్యుల వారితో లోపాముద్ర, చెప్పమునితో సుకన్య, సావిత్రి, సత్యవంతులు, శ్రీమంతి, కపిలుడు ఇట్లాంటి ఎందరో పతివ్రతల వలె నేను ఉంటాను అని నిశ్చలంగా చెప్పింది. Hi, hello, namaste, Bagunara. Mana, Vuri Vinthalu, Visesalu, Ki, Swagatham Suswagatham. Miru Mana channel Ki subscribe Cheskunara, Lekapothi, bell icon click cheesy subscribe apud Cheskandi. Mana channel low, food recipes, tours, travels, exhibits Enka, Eno, wonders nay, Chapistham. Like Chayandi, share Chayandi, welcome.